వైసీపీ పాలనలో 2022 ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి రెవెన్యూ డివిజన్ను, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న కొవ్వూరి డివిజన్ను, ఈ రెండు డివిజన్లు కలిపి తూర్పుగోదావరి జిల్లాగా విభజించారు. వైసీపీ పాలనలో కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎటువంటి శాశ్వత భవన నిర్మాణాలు చేయలేదు. ప్రస్తుతం రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా నూతన జిల్లా బొమ్మూరులోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అద్దె భవనాల్లోనే కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఏ విధమైన కలెక్టరేట్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యాలయానికి సంబంధించి ఏ విధమైన శాశ్వత భవన నిర్మాణాలు చేయలేదు. గత 4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ అద్దె భవనాల్లోనే NAC అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కి రావాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికి రావడానికి కనీసం రవాణా సదుపాయం కూడా లేదు. ఎవరైనా ప్రజలు అంటే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుంటారు. దానికి రావాలంటే కనుక వాళ్ళ సొంత ఆటోల్లో కట్టించుకొని ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. రవాణా సదుపాయం లేదు. కేవలం కలెక్టరేట్లో ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నారో